నమస్తే, వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి కొన్ని విషయాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో సెల్ ఫోన్ అనేది చేతిలో ఉంది, ఇంట్లో టీవీ ఉంది, ప్రపంచ పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఏ విధంగానైనా బ్రతకటానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. అయితే మనిషి అనేకమైనటువంటి దురలవాట్లకు లోనైపోయి బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ వీడియో ద్వారా నేను ఇవ్వాలనుకున్న సందేశం ఏంటంటే, జీవితం చాలా విలువైనది, గొప్పది కూడా. అయితే జీవితం చాలా చిన్నది, మళ్ళీ తిరిగి రానిది. చనిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి మనం మళ్ళీ రాం. అటువంటి విలువైన ఈ జీవితాన్ని చెడులవాట్లకు, దురలవాట్లకు లోను చేసుకుంటే చేజేతులారా మనం నరకానికి కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కనుక బ్రతకడానికి బొచ్చెడు మార్గాలు ఉన్నాయి భూమి మీద. ప్రతి దానికి ఆత్మహత్య పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషిన్నా ఉండలేడు. సమస్యలంటూ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళకు ఉంది, డబ్బు లేని వాళ్ళకు ఉంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉంది. ధనవంతులకు ఉంది, కూలినాలు చేసుకునే వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అయితే కొంతమంది సున్నితమైన స్వభావం కలిగినటువంటి వారు ఏ చిన్న విషయానికి ఒక చిన్న రిస్క్ కూడా వచ్చినా కూడా ఆత్మహత్య గురించిన ఆలోచనలు చేయటం అనేది నేను అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాను. అందుకని నేను ఈ విషయాలు ఇవి నా యొక్క అభిప్రాయాలు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. దయచేసి అన్నిటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. బతుకుంటే ఏదైనా మనం సాధించగలం. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మీకు మనోధైర్యం కలిగించడానికి మాటలు పలుకుతున్నాను. కొందరు తాగుడుకు బానిసై అప్పుల పాలవుతున్నారు. కొందరు వస్తు వాహనాలు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. కొందరు ప్లాట్లు, పొలాలు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. కొందరు ఇల్లు కొనుక్కొని మరి అప్పుల పాలవుతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసి అప్పుల పాలవుతున్నారు. మరి కొందరు పిల్లలు చదువు కోసం అప్పులు చేస్తున్నారు. అప్పులు చేయటం తప్పని నేను చెప్పను, కానీ శక్తికి మించి అప్పులు చేసుకొని సమస్యలు కొని తెచ్చుకోకూడదు అనేది మాత్రం నేను అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా మన పరిధిలో, మన స్తోమతకు తగ్గట్టుగా, మన శక్తికి తగ్గట్టుగా మనం నడుచుకుంటే జీవితం, కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఈ అభిప్రాయంపై మీ సూచనలు, సలహాలు మీరు మీ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. నమస్తే.